ఊర్లో ఒక ఆవిడ మంచం మీద వాళ్ళ అబ్బాయి మరొక మంచం మీద నిద్రపోతున్నారు. బాబు లగన్, మీ నాన్నగారేరి? అమ్మా, నాన్నగారు పొలంలో పడుకున్నారు. ఆవిడ ఇది వినగానే మంచం మీద నుంచి లేచి కూర్చుంది. అమ్మో, ఈవేళ అసలే అమావాస్య. మీ నాన్నగారు మర్చిపోయారా? త్వరగా వెళ్ళి మీ నాన్నగారు తీసుకురా. ఆ తలకిందులుగా నడిచే పిశాచి కళ్ళు మీ నాన్నగారి మీద పడకూడదు. భగవంతుడా, ఆయన్ని రక్షించు. అటు లక్కన్ తండ్రి పొలంలో నిద్రపోతూ ఉన్నారు. అప్పుడే తలకిందులుగా నడిచే పిశాచి చేతుల మీదుగా నడుచుకుంటూ తండ్రి మంచం దగ్గరికి వచ్చేస్తుంది. లక్కన్ పరిగెత్తుకుంటూ పొలం దగ్గరికి చేరుకుంటాడు. తనని చూసేసరికి మంచం మీద తన తండ్రి వెంట్రుకలు మాత్రమే ఉంటాయి. అసలు ఎవరా పిశాచి? ఊళ్ళో వాళ్ళందరూ తనని ఎలా వదిలించుకుంటున్నారు? రండి విందాం తలకిందులుగా నడిచే పిశాచి కథ. మోహీపూర్ ఊరి పక్కనే నవాబ్గంజ్ అనే పట్నం ఉండేది. అక్కడ శైలజ తన తల్లిదండ్రులతో కలిసి ఉండేది. అమ్మా, ఇవాళ నేను కాలేజీ తర్వాత స్నేహితులతో కలిసి పిక్నిక్ చేరుకోవడానికి పక్కనే ఉన్న మోహీపూర్ ఊరికి వెళ్తున్నాను. నువ్వు సూర్యాస్తమయం లోపల వచ్చేయాలి. అమ్మా, నేను పెద్దదాన్ని అయిపోయాను. ఇంటికి రావడంలో కాస్త ఆలస్యం అయినా నువ్వేం దిగులు పడకు. నేను నా పప్పిని కూడా తీసుకెళ్తాను. శైలజ తన పప్పి అలాగే తన స్నేహితులు రాహుల్ ఇంకా పూజతో కలిసి పిక్నిక్ చేసుకోవడానికి ఊరికి చేరుకుంటారు. వాళ్ళంతా వాళ్ళ టెంటులు వేసుకుని అక్కడ బాగా సరదాగా ఉంటారు. పదండి ఫ్రెండ్స్, ఊళ్ళో పొలంలోకి వెళ్ళి తిరిగొద్దాం. చీకటి పడేలా ఉంది. ఇక మనం ఇంటికి బయలుదేరితే మంచిది. నువ్వు బాగా పిరికిదానివి, పద త్వరగా. అటు శైలజ తల్లి శైలజ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. టైం 9 అయింది. ఈ పిల్ల ఎక్కడికి వెళ్ళిపోయింది? శైలజ తల్లి శైలజకి ఫోన్ చేస్తుంది. కానీ శైలజ ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయి ఉంటుంది. రాత్రి 11 అయిపోతుంది. కానీ శైలజ ఇంటికి తిరిగి వెళ్ళదు. అటు శైలజ ఇంకా తన స్నేహితురాళ్ళు దారి తప్పిపోతారు. అర్థం కావట్లేదు, మన టెంట్లు ఎటువైపు ఉన్నాయో. అప్పుడే చేతుల మీద నడుచుకుంటూ పిశాచి అటువైపు వస్తుంది. శైలజ పప్పిని లాక్కుని అడవిలోకి తీసుకువెళ్ళిపోతుంది. నా పప్పిని ఎవరైనా కాపాడండి. శైలజ తన తల్లికి ఫోన్ చేద్దాం అనుకుంటుంది. కానీ తన ఫోన్ బ్యాటరీ పూర్తిగా అయిపోతుంది. అప్పుడే పిశాచి మళ్ళీ వస్తుంది. అది శైలజ కాళ్ళు పట్టుకుని తనని ఈడ్చుకుంటూ వెళ్లి అడవిలోకి లాక్కెళ్తుంది. రాహుల్ ఇంకా పూజ పరిగెత్తుతారు. అప్పుడే లఖన్ వాళ్ళ దగ్గరికి వస్తాడు. ఇలా చూడు, ఆ పిశాచి మా ఫ్రెండ్స్ ని తీసుకెళ్లిపోయింది. ఇవాళ అసలే అమావాస్య. గత అమావాస్య రోజున ఆ పిశాచి మా నాన్నని కూడా తీసుకెళ్లిపోయింది. మీరు ఈ ఊళ్ళోకి కొత్త వారిలా కనిపిస్తున్నారే. మేము పట్నం నుండి ఇక్కడికి పిక్నిక్ కోసం వచ్చాం. మరుసటి రోజు ఉదయం శైలజ తల్లి ఊరికి చేరుకుంటుంది. పూజ ఇంకా రాహుల్ ఆవిడికి జరిగిందంతా చెప్తారు. ఓరి భగవంతుడా, నా కూతురు ఇప్పుడు ఏ పరిస్థితిలో ఉందో ఏంటో. పిల్లలు, మీరు జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి. శైలజ తల్లి ఇంకా లక్కన్ కాగడాలు తీసుకొని పిశాచిని వెతుక్కుంటూ వెళ్తారు. ఇద్దరూ చూసేసరికి ఒక గుహలో ఒక ఆవిడ పిశాచి మాస్క్ ని తీస్తోంది. వాళ్ళిద్దరూ ఆవిడని పట్టుకుంటారు. చెప్పు, నా కూతురు ఎక్కడుంది? నువ్వేంటి ఇలా పిశాచిలా నటించి అందరినీ ఎందుకు భయపెడుతున్నావు? చెప్పకపోతే ఈ నిప్పుతో కాల్చి నిన్ను చంపేస్తాను. వద్దు, నన్ను కాల్చొద్దు. నేను హ్యూమన్ ట్రాఫికింగ్ చేస్తున్నాను. శైలజ తల్లి ఇంకా లఖన్ ఆవిడని తాడుతో కట్టేస్తారు. లోపల ఆ గుహలోకి వెళ్తారు. శైలజ తల్లిని చూడగానే గట్టిగా కేక పెడుతుంది. అమ్మా! లఖన్ కూడా తన తండ్రిని కలిసి చాలా సంతోషిస్తాడు. గుహలో ఆ ఊర్లో వాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళని కూడా పిశాచి ఎత్తుకెళ్ళిపోతుంది.
లఖన్ వాళ్ళందరినీ అలాగే ఆవిడని కూడా తీసుకుని ఊర్లో వాళ్ళ దగ్గరికి వెళ్తాడు. మిత్రులారా, మనం ఇక తలకిందులుగా నడిచే పిశాచికి భయపడాల్సిన అవసరం లేదు. ఈవిడే పిశాచిలా నటించి చేతులతో నడిచి అందరినీ భయపెట్టేది, పట్టుకుని తీసుకెళ్లి అమ్మేసుకునేది. ఊర్లో వాళ్ళు ఆవిడ్ని పోలీసులకు అప్పగిస్తారు. శాలిని తన అమ్మా నాన్నలతో కలిసి ఫతేజ్గంజ్ కస్బాలో ఉండేది. ఒకరోజు శాలిని తండ్రి డ్యూటీ నుండి తిరిగి వచ్చి ఇలా అంటారు. నా ట్రాన్స్ఫర్ నైనాపూర్ ఊరికి అయిపోయింది. నాన్న, నా స్నేహితులు నాతో ఏమన్నారంటే నైనాపూర్ ఊర్లో భూతం ఉందట, అది అందరి కళ్ళు పీకేసి తీసుకుపోతుందట. అలాంటిదేం లేదమ్మా. అయినా 6 నెలలే కదా ఉండేది. ఆ తర్వాత మనం మళ్ళీ ఇక్కడికి తిరిగి వచ్చేద్దాం. శాలిని కుటుంబం లైనాపూర్ ఊర్లో ఇల్లు అద్దెకి తీసుకుని ఉంటూ ఉంటారు. శాలినికి పెళ్లి నిశ్చయం అయిపోతుంది. తను తరచూ అర్ధరాత్రి వరకు అతనికి కాబోయే భర్తతో మాట్లాడుతూ ఉండేది. ఒకరోజు పక్కింటి ఆవిడ శాలిని వాళ్ళింటికి వస్తుంది. నేను రోజు చూస్తూనే ఉన్నాను, మీ అమ్మాయి రాత్రి దాకా బాల్కనీలో నిలబడి మాట్లాడుతూనే ఉంటుంది. తనతో చెప్పండి, రాత్రి 11 తర్వాత ఇంటి నుండి బయటికి రావద్దని చెప్పండి. ఏంటి మీకు తెలీదా, ఈ ఊర్లో కళ్ళెత్తుకుపోయే భూతం తిరుగుతుందని? అక్కగారు, మేము ఇలాంటి మూఢనమ్మకాలు అస్సలు నమ్మం. ఒకరోజు శాలిని వాళ్ళమ్మ ఇంకా నాన్న నిద్రపోతూ ఉండగా వాళ్ళిద్దరికీ అకస్మాత్తుగా శాలిని అరిచినట్టు అనిపిస్తుంది. అప్పుడు ఇద్దరు పరిగెత్తుకుంటూ పైన శాలిని గది వైపుకు వెళ్తారు. అమ్మా, నాకేం కనిపించడం లేదు. ఆ భూతం అమ్మ భూతం నా కళ్ళు తీసుకుని వెళ్ళిపోయింది. అయ్యో తల్లి, ఇదేంటి ఇలా జరుగుతోంది? మగపెళ్లి వారికి ఈ విషయం తెలిసాక ఇక శాలినికి కళ్ళు లేవని వాళ్ళు పెళ్లిని రద్దు చేస్తారు. నన్ను క్షమించు శాలిని, మా ఇంట్లో వాళ్ళు ఈ పెళ్లి చేసుకోవద్దని చెప్పారు. నాన్నగారు, నా కళ్ళు నాకు తిరిగి రావాలి. శాలిని వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ పక్కింటి ఆవిడ దగ్గరికి వెళతారు. అన్నయ్య గారు, నేను ముందే మీకు చెప్పాను. అక్కయ్య గారు, ఇంతకీ ఆ భూతం ఎవరు, ఎక్కడి నుండి వస్తుంది, ఎక్కడికి వెళ్ళిపోతుంది, అలాగే అందరి కళ్ళు ఎందుకు ఎత్తుకుపోతుంది? పూర్తిగా అసలు విషయం ఏంటో ఎవ్వరికీ తెలీదు. కానీ ఊళ్ళో వాళ్ళు చెప్పేది ఏంటంటే ఆ భూతం కేవలం ఒక పని మనిషి అని, దాని వెనక ఒక మంత్రగాడి హస్తం ఉందట. ఆ మంత్రగాడు ఆ భూతాన్ని బానిసగా మార్చేసుకున్నాడట. ఒకవేళ మనం ఆ భూతాన్ని వెంబడిస్తే బహుశా ఆ మంత్రగాడి దగ్గరికి వెళ్ళొచ్చేమో. అప్పుడు తెలుసుకోవచ్చు అసలు ఆ పిశాచి ఇలాంటి పనులు ఎందుకు చేస్తున్నాడో ఏంటో. ఊర్లో కొందరు అలా చెయ్యాలని చూశారు, కానీ వాళ్ళు మళ్ళీ తిరిగి రాలేదనుకోండి. ఏది ఏమైనా సరే, నా కూతురి కళ్ళ కోసం మేము చెయ్యగలిగిందల్లా మేము చేస్తాం. చెప్పండి. ఒక రోజు శాలిని తల్లి తన నిజమైన కళ్ళ మీద బొమ్మ కళ్ళు పెట్టుకుని ఊరి నడి మధ్యలో నిలబడుతుంది. అప్పుడు రాత్రి 1 గంటకు భూతం వస్తుంది. వేట, అది కూడా నడి రోడ్డు మీద. ఆ భూతం శాలిని తల్లిని పట్టుకొని బొమ్మ కళ్ళను తీసుకుని వెళ్ళిపోతుంది. అప్పుడు శాలిని వాళ్ళ అమ్మ నాన్న ఆ భూతం వెనకాలే వెళ్తారు. ఆ భూతం అడవిలో ఒక పాత పాడుపడ్డ ఇంట్లోకి వెళుతుంది. శాలిని అమ్మ నాన్న ఆ ఇంట్లోకి తొంగి చూస్తారు. లోపల ఒక మంత్రగాడు అగ్నిగుండం పెట్టుకొని మంత్రాలు చదువుతూ ఉంటాడు. వచ్చావా నా బానిస భూతమా? ఇదిగో తీసుకోండి యజమాని. మూర్ఖురాలా, ఇవి నిజం కళ్ళు కావు. ఎవరో నిన్ను మూర్ఖురాలుడు చేశారు. నేను మీకు 100 కళ్ళు తెచ్చి ఇచ్చాను, ఇక నన్ను విడిచిపెట్టండి. అప్పుడే కాదు, నువ్వు మరో 50 మంది కళ్ళు ఇంకా తెచ్చి ఇవ్వాలి. శాలిని తల్లిదండ్రులు వెంటనే పోలీసులకు ఫోన్ చేస్తారు. పోలీసులు వచ్చి మంత్రగాడిని పట్టుకుంటారు.
వీళ్ళందరినీ చంపేసేయిపోతామా? ఇప్పటిదాకా నేను నీ మాటే వింటూ ఉన్నాను. చాలా మందిని చంపాను, కానీ ఇప్పుడు నేను నీ మాట అసలు వినను. ఆ పోలీసు వాడు మంత్రగాడి తలకి గన్నును గురి పెడతాడు. ఇదంతా నువ్వెందుకు చేశావు? నేను ఈ కళ్ళని అవయవాలని అమ్ముకునే వాళ్ళకి అమ్మేస్తాను. ఒక జత కళ్ళకి ₹1,00,000 వస్తూ ఉంటాయి. నువ్వు ఆ భూతంతో కళ్ళు తీయించిన వాళ్ళందరికీ ఆ భూతానికి చెప్పి కళ్ళు తిరిగి వచ్చేలా చెయ్యి, లేదా నేను ఇక్కడే కాల్చి చంపేస్తాను. వద్దు వద్దు, అలా చెయ్యకండి. మంత్రగాడు అందరి కళ్ళని తిరిగి ఇచ్చేసి నయం చేస్తాడు. పోలీసు వాళ్ళు మంత్రగాడిని తీసుకుని వెళ్లిపోతారు. శాలిని తన కళ్ళని వెనక్కి పొంది చాలా సంతోషంగా ఉంటుంది.